అధికారులు ప్రజల సమిష్టి కృషితో ప్రతిపాడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని ఆయన తెలిపారు. గ్రామ స్థాయి నుంచి ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. జనవరి నుంచి కొత్త వరవడిలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, గ్రామాల అభివృద్ధి, కుటుంబాల అభివృద్ధి, వీటన్నిటిని కూడా ఒక సిస్టమైజ్ చేసి పద్ధతి ప్రకారం నాకు తప్పు పడుతుంది కాబట్టి నాకు పనులు అవుతున్నాయి, నాకు తప్పుపడలేదు కాబట్టి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఆలోచన ఎవరికి రాకూడదు. తెలుగుదేశానికి, కూటమి ప్రభుత్వానికి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకోవడం మా బాధ్యత. అట్లని మా నాయకుడికి ఇబ్బంది కలిగించకుండా పార్టీ బేసుల్లో గతంలో వైసీపీగా ఉన్నటువంటి పేదలు కూడా మేము చేర్చుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మా నాయకుడు అక్కడ సంఘీభావం చెప్పాలి. వాళ్ళ వల్ల మనకి ఏ ఇబ్బంది ఉండాలనుకుంటే వాళ్ళు కూడా మేము చేర్చుకుంటాం. మన గుంటూరు జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థాయిలో నిలబెడుతున్నటువంటి మన నాయకులు రామాంజనేయులు గారు, అలానే మన మండల నాయకులు, గ్రామ నాయకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ రివ్యూ మీటింగ్లో రామాంజనేయులు గారు ఒకటే చెబుతున్నారు, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలా, ప్రతి పేదలకి ప్రతి ఒక్క ఇల్లు కట్టుకునే విధానాన్ని, ప్రతి ఒక్క రైతు పొలాలకి నీళ్ళు అందించే విధంగా ఈ రోజున మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో పేదవారికి అన్ని విధాలుగా ఉపయోగపడే అనే ఆలోచనతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలు తీసుకుని మన మండలాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తున్నారనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ రోజున ఆలోచన విధానాన్ని మన ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు. కావున మీరందరూ ప్రతి ఒక్కరూ ఈ వినియోగించుకొని మనందరం ముందుకు పోవాలనేసి సభాముఖంగా తెలియజేస్తూ మీ దగ్గర